నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముంబై నటిని వేధించిన కేసులో సిఐడి చర్యలు. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు హైదరాబాద్లో అరెస్ట్. ముంబై నటిపై అక్రమ కేసులో అన్నీ తానై వ్యవహరించిన పిఎస్ఆర్ స్వామి భక్తి చాటుకుంటున్నారంటూ ప్రత్యేక దృష్టి సారించిన సిఐడి. మద్యం కేసులో రాజ్ కిసిరెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం. ఆధారాలు ముందుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం. లిక్కర్ స్కామ్లో తనది విజిల్ బ్లోయర్ పాత్రేనన్న విజయసాయి. దొంగల బట్టలు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టీకరణ. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం భేటీ. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులపై చర్చ. లక్ష దాటిన 10 గ్రాముల బంగారం ధర. స్వల్పంగా తగ్గిన వెండి 98,939కి చేరిన కిలో. వైసీపీ హయాంలో ముంబై నటిపై నమోదైన అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో అరెస్టు చేశారు. జగన్ హయాంలో పిఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. జగన్కు ఆయన అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ముంబై నటి కేసులో ఆయన్ను సిఐడి పూర్తి స్థాయిలో విచారించనుంది. ముంబై నటిపై అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు అన్నీ తానై వ్యవహరించారు. వైసీపీ ముఖ్య నేత చెప్పగానే రంగంలోకి దిగిన పిఎస్ఆర్ నటిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, ఎవరెవరిని భాగస్వాములను చేయాలో అన్నీ తానై చూసుకున్నారు. వైసీపీ ముఖ్య నేత ఆదేశాలతో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఏదో కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలన్న నిర్ణయానికి పిఎస్ఆర్ నేతృత్వంలోని నాటి పోలీస్ అధికారులు వచ్చారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పిలిపించి ముంబైకి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇప్పించారు. తన ఆస్తిపై ముంబై నటి తప్పుడు ఒప్పంద పత్రాన్ని సృష్టించి ఇతరులకు విక్రయించినట్టు ఇబ్రహీంపట్నం ఠాణాలో విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా ముంబై నటితో పాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి వెళ్లడం, అక్కడ నటితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్కు పంపడం వరకు కాంతిరాణా, విశాల్ గున్ని పర్యవేక్షించారు. తప్పుడు కేసులో తనతో పాటు తన తల్లిదండ్రులను జైలు పాలు చేసి వేధించారని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముంబై నటి ఫిర్యాదు చేశారు. తనపై వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా విద్యాసాగర్తో పాటు 3 ఐపీఎస్లపైన విజయవాడలో కేసు నమోదయ్యింది. 3 ఐపీఎస్ అధికారులపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్లో ఉన్న వైసీపీ నేతలతో అంటకాగుతున్నారని పిఎస్ఆర్ ఆంజనేయులపై ఆరోపణలున్నాయి. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాల్లో నిందితులు తప్పించుకునే విధంగా పిఎస్ఆర్ సలహాలు ఇస్తూ వస్తున్నారనే ప్రచారం పోలీస్ శాఖలోనే బలంగా వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ అక్రమాల నిందితుల నోటీసులకు ఎలా సమాధానమివ్వాలి, విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి, పరారీలో ఉంటే ఆచూకీ దొరకకుండా ఎలా జాగ్రత్త పడాలి లాంటి సలహాలు, సూచనలు ఇస్తూ పిఎస్ఆర్ ఆంజనేయులు తన స్వామి భక్తి చాటుకుంటూ వస్తున్నారని ఇటీవల పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. ఆ మేరకు ఆయనపై సిఐడి దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పిఎస్ఆర్ ఇంటి వద్ద నిన్న ఏపీసీఐడి పోలీసులు పరిశీలించారు. దీన్ని గమనించిన పిఎస్ఆర్ సీతారామాంజనేయులు బేగంపేటలోని ఆయన వియ్యంకుడి ఇంటికెళ్లారు. ఉదయం 5 గంటలకు ఆంజనేయులను సిఐడి అరెస్టు చేసింది. అక్కడి నుంచి మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు పిఎస్ఆర్ను తీసుకువెళ్లి సోదాలు నిర్వహించారు. తదనంతరం ఉదయం 8:30 గంటలకు సీతారామాంజనేయులను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ముంబై నటి కేసులో ఆయన్ను పూర్తి స్థాయిలో సిఐడి విచారించనుంది.
ధన్యవాదాలు జయప్రకాష్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సీతారామాంజనేయులుపై ఉన్న ఆరోపణలేంటి? వినోద్, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే ముంబై నైట్ పై నమోదైన అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీసీఐడి పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో అరెస్ట్ చేశారు. అయితే జగన్ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా పనిచేశారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చట్టాలను అతిక్రమించి వ్యవహరించారని ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ముంబై అక్రమ కేసులు చేసి సంబంధించి ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారు. వీరిలో పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విజయవాడ మాజీ సిపి కాంతిరాణ టాటా, అలాగే మరో ఐపీఎస్ అధికారి విశాల్ గన్ని కూడా సస్పెన్షన్ లోనే ఉన్నారు. అయితే కేసులో 2 నిందితులుగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ఉదయం మొయినాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. వైసీపీ హయాంలో సంచలనం సృష్టించిన ముంబై నైట్ పై అక్రమ కేసు నమోదులో ఈ మేర సీతారామాంజనేయులు అన్ని తానే ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ముఖ్య నేతలు చెప్పగానే రంగంలో అయిన ముంబై నైట్ పై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలి, ఎవరిని భాగస్వాములు చేయాలి కూడా వ్యవహరించి చట్టాలను అతిక్రమించారని చెప్పి పైన విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. అలాగే వైసీపీ నేత ఆదేశాలతో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఏదో కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలన్న నిర్ణయానికి పిఎస్ఆర్ ఆంజనేయుల నేతృత్వంలోని పోలీసులు, ఇతర పోలీసులు ఎవరైతే నాటి సిపి కాంతిరాణ టాటా, అలాగే మరో ఐపీఎస్ అధికారి విశాల్ గన్ని డీసీపీగా వ్యవహరించిన ఆయన కూడా ఉన్నారు. ప్రణాళిక సిద్ధం చేసుకోగానే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పిలిపించి ముంబై నటికి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇప్పించడం జరిగింది. తన ఆస్తిపై ముంబై నటి తప్పుడు ఒప్పంద పత్రాలు సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీం పోలీస్ స్టేషన్ లో ఈ మేర విద్యాసాగర్ తో ఫిర్యాదు చేయించగానే దాని ఆధారంగా ముంబై నటితో పాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై వెళ్లటం, అక్కడ నటితో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయడం, విజయవాడకు తరలించడం, అలాగే రిమాండ్కి పంపడం వరకు కాంతిరాణ, విశాల్ గున్నీలు పర్యవేక్షణ మొత్తం సాగినట్లుగా తెలుస్తుంది. అయితే అలాగే ప్రస్తుతం సభాపతిగా ఉన్న రఘురామ కృష్ణరాజు 3rd డిగ్రీ కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర ఉన్నట్లు కూడా తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు బెయిల్ పిటిషన్ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో దాఖలు చేయలేదు. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై కేసు పెట్టడంతో ఆ కేసు నుంచి ఆ వ్యాపారవేత్తను తప్పించేందుకే ఏపీ పోలీసులు కుక్కల విద్యాసాగర్ తో ఒక తప్పుడు ఫిర్యాదు ఇప్పించారనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. ఏదైతే ముంబై వ్యాపారవేత్త మీద కేసు పెట్టిందో ఆ కేసుని వాపస్ తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చి ఈ మీద తప్పుడు కేసు పెట్టి ఆమెని తల్లిదండ్రులు వేధించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పడిన ముంబై నటి ఫిర్యాదు చేయటం, ఏదైతే తనపై తప్పుడు కేసు పెట్టేలా పోలీసులు వేధించారని చాలటంతో నాటి డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు పూర్తిస్థాయి విచారణ పెట్టిన కేసులో కూడా దర్యాప్తులోను అలాగే కేసు నమోదులోను అక్రమాలు ఉన్నాయని చెప్పి డీజీపీకి నివేదిక రావటం, ఆ డీజీపీ ఆ నివేదికను ప్రభుత్వానికి పంపడంతో అయితే ఏదైతే ప్రధానంగా ఇందులో బయట అంశాన్ని కనుక చూస్తే సాధారణంగా పోలీసులు ఫిర్యాదు వస్తే దాని కేసు పెట్టి ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేసి ఆ తర్వాత అరెస్ట్ చేయడం అనేది సహజం. కానీ ఫిర్యాదు వచ్చిన వెంటనే ముంబై నటిని అరెస్ట్ చేసేందుకు విమాన టికెట్ బుక్ చేసుకుని 3 ఐపీఎస్ అధికారులు కూడా అడ్డంగా దొరికిపోయారు. ఇది కుట్ర కోణంలోనే ఈ కేసు అక్కడ తేటతెల్లం అవడంతో వారి సస్పెన్షన్ కూడా గురయ్యారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంట్లో భాగంగా ఈ ఉదయం పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీసులు మొయినాబాద్ లో అరెస్ట్ చేశారు. అయితే సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గత జగన్ ప్రభుత్వ హయాంలో వివిధ అక్రమాలకు పాల్పడిన నిందితులను కాపాడే యత్నం చేస్తున్నారంటూ ఆయన మీద మరో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదైతే నిందితులుగా ఉండేందుకు పోలీసులు నాటి అక్రమాలకు సంబంధించి ఏదైనా నోటీసులు ఇస్తున్నా, లేకపోతే ఎవరైనా అరెస్ట్ చేయాలని చూస్తున్నా, లేకపోతే ఎవరైనా అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నా, వారు ఏ విధంగా తప్పించుకోవాలి అన్న కోణంలో వారికి పరారీలో ఉంటే ఏ విధంగా దొరకకుండా జాగ్రత్తలు పడాలి, అలాగే నోటీసులు వస్తే ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అన్నది కూడా సస్పెన్షన్ లో ఉండి తన స్వామిభక్తి చాటుకున్నారనే ఆరోపణలు కూడా పోలీస్ శాఖలు బలంగా వినిపించాయి. దీంతో తరచూ వివిధ కేసులకు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆటంకం కలిగిస్తూ వస్తున్నారన్న నిర్ధారణకు ఏపీసీఐడి పోలీసులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. వినోద్, ధన్యవాదాలు కృష్ణ. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్ని తానై వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న తనకు మద్యం కుంభకోణంతో
సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి బుకాయించిన అధికారులు ఆధారాలు ఆయన ముందుంచి ప్రశ్నిస్తున్నారు. కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఏంటనే విషయంపై సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం సహా వివిధ అంశాల్లో కేసిరెడ్డిపై కేసు నమోదు చేసి ఈ సాయంత్రం కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం హైదరాబాద్లో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు రాత్రి 11 గంటల సమయంలో విజయవాడ తరలించారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో రాత్రి 11 గంటల నుంచి ఈ ఉదయం 4 గంటల వరకు రాజ్ కేసిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వివిధ అంశాలపై ఆయన్ను విచారించారు. ఉదయం 10 గంటల తర్వాత మరోసారి సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఆయన్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో మద్యం పాలసీ, అమ్మకాలు, లావాదేవీలపై కేసిరెడ్డి నుంచి సిట్ అధికారులు సమాచారాన్ని రాబట్టనున్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో సిట్ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం, వివిధ అంశాలపై కేసిరెడ్డి నుంచి సమాచారం రాబడుతున్నారు. వైసీపీ హయాంలో మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మద్యం షాపులకు లిక్కర్ సరఫరా, లంచాల నెట్వర్క్లో రాజ్ కేసిరెడ్డి కీలకంగా ఉన్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి పాల్పడ్డారనేది ప్రధానంగా రాజ్ కేసిరెడ్డిపై ఉన్న ఆరోపణ. 2019 ఎన్నికలకు ముందు జగన్తో కలిసి పనిచేసిన రాజ్ కేసిరెడ్డి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. పేరుకు ఐటీ సలహాదారుగా ఉన్న తెర వెనుక మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని సమాచారం. అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు జే బ్రాండ్ల సరఫరాలో కేసిరెడ్డి కీలకంగా పనిచేశారు. కమిషన్లు చెల్లించని కంపెనీల నుంచి ప్రతి నెలా కోట్ల రూపాయలు వసూలు చేశారనే అభియోగాలున్నాయి. దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు తాడేపల్లి ప్యాలెస్కు రాజ్ కేసిరెడ్డి చేర్చినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. లంచాల నెట్వర్క్ను రూపొందించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో పేరున్నట్లు వంటి ఓ నాయకుడితో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత కొనుగోళ్లు చేయాలో, ఏ రోజు ఏ బ్రాండ్లకు ఎంత మేర విక్రయించాలో రాజ్ కేసిరెడ్డే నిర్ణయించేవారని సిట్ సమాచారం సేకరించింది. మద్యం వ్యవహారంలో రాజ్ కేసిరెడ్డి ఏడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసుకుని మరీ కోట్ల రూపాయలను తాడేపల్లిలోని ప్యాలెస్కు చేర్చినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఆర్డర్లు పొందిన మద్యం కంపెనీల నుంచి లంచాలు ఒకరిద్దరు నమ్మకస్తుల ద్వారా రాజ్ కేసిరెడ్డికి చేరేవని సిట్ ఆధారాలు సేకరించింది. విచారణలో ఇవన్నీ వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతోనే రాజ్ కేసిరెడ్డి విచారణకు రాకుండా తప్పించుకుంటున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానాల నుంచి కూడా రక్షణ పొందేందుకు ప్రయత్నించారని సిట్ భావిస్తోంది. ఈ కేసులో హైకోర్టులో ఎలాంటి ఉపశమనం దక్కకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాతే ఆయన 2 ఆడియో సందేశాలను విడుదల చేశారు. తన తండ్రి ఉపేంద్ర రెడ్డిని సిట్ అధికారులు విచారణకు పిలిచి ప్రశ్నిస్తుండటంతో ఆయన 2 ఆడియో సందేశాలను విడుదల చేశారు. సిట్ విచారణకు హాజరవుతానని నిన్న సందేశం పంపారు. సిట్ అధికారులు మాత్రం ఆయన కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. గోవాలో ఉన్నట్లు గుర్తించారు. 2 రోజుల క్రితం సిట్ బృందాలు అక్కడికి వెళ్లాయి. దీన్ని పసిగట్టిన రాజ్ కొత్త ఎత్తుగడ వేశారు. మంగళవారం సిట్ విచారణకు హాజరవుతానంటూ సోమవారం మధ్యాహ్నం ఆడియో విడుదల చేశారు. తన తండ్రి ఉపేంద్ర రెడ్డి ద్వారా సిట్ అధికారులకు సమాచారం అందించారు. ఇలా చేస్తే తన ఆచూకీ కోసం వెతుకుతున్న బృందాలన్నీ వెనక్కి వెళ్లిపోతాయని, మారుపేరుతో విదేశాలకు పారిపోవాలని స్కెచ్ వేశారు. దీన్ని పసిగట్టిన సిట్ అధికారులు పక్కా ప్రణాళికతో రాజ్ కేసిరెడ్డిని పట్టుకున్నారు.
మద్యం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డి పాత్రకు సంబంధించి విజయసాయిరెడ్డి కూడా ఇప్పటికే కొంత సమాచారం సిట్కు అందజేసినట్లు కూడా తెలుస్తోంది. వైసీపీ హయాంలో ఒక్కో మద్యం కేసుకు 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు కట్టబెట్టారని సిట్ సమాచారం సేకరించింది. ఈ అంశాలన్నింటిపై ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా మనీ లాండరింగ్ అంశాలతో పాటు మద్యం డిస్టిలరీలతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో నష్టం కలిగించారన్న అంశంపైన సిట్ అధికారులు ప్రశ్నించి కేసు నమోదు చేయనున్నారు. మద్యం పాలసీని అధికారిక కార్యాలయాల్లో కాకుండా ఇళ్లలో నిర్వహించడం, ఇందులో రాజ్ కేసిరెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ భావిస్తోంది. నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా మద్యం ఇక్కడకు తెచ్చి విక్రయించినట్లుగా అభియోగాలున్నాయి. రాజ్ కేసిరెడ్డి పాత్రపై మరింత లోతైన సమాచారం సేకరించబోతున్నారు. మద్యం కుంభకోణంలో వచ్చిన సొమ్ము ద్వారానే స్పై సినిమాకు పెట్టుబడులు పెట్టడంపైన సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. రాజ్ కేసిరెడ్డిని మరిన్ని అంశాలపై కూలంకుషంగా ప్రశ్నించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని రాజ్ కేసిరెడ్డి ముందు ఉంచి వాటికి సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. గత రాత్రి మొదట ప్రశ్నించినప్పుడు ఐటీ సలహాదారుగా ఉన్న తనకు మద్యం కేసులో ఎలాంటి సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి బుకాయించినప్పటికీ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను ముందుంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఏమిటనే దానిపై అధికారులు ప్రశ్నిస్తుండటంతో వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాజ్ కేసిరెడ్డి నుంచి పూర్తి సమాచారం రాబట్టిన తర్వాత ఆయన్ను ఈ సాయంత్రం వైద్య పరీక్షలకు తరలించనున్నట్లు సమాచారం. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రాజ్ కేసిరెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో తనది విజిల్ బ్లోయర్ పాత్రేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. దొరికిన దొంగలు, దొరకని దొంగలు తప్పించుకునేందుకే తన పేరు లాగుతున్నారని చెప్పారు. తాను ఏ రూపాయి ముట్టలేదన్న విజయసాయిరెడ్డి లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని చెప్పుకొచ్చారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తానన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇటీవల సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. మద్యం విధానం రూపకల్పన కోసం తన నివాసాల్లో 2 సార్లు సమావేశమైనట్లు తెలిపారు. మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరైనట్లు తెలిపారు. రాజ్ కేసిరెడ్డి ఓ తెలివైన క్రిమినల్ అని, ఆయన తననే మోసగించారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రాజ్ కేసిరెడ్డి ఆయనపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. త్వరలోనే విజయసాయిరెడ్డి బండారం బయటపెడతానని ఆడియో విడుదల చేశారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జగన్ ప్రభుత్వం స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంను ప్రధాన మార్గంగా అనుసరించిందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆరోపించారు. కొంతమంది ఐపీఎస్ అధికారులను ఉపయోగించుకొని జగన్ ప్రభుత్వం నేరాలకు పాల్పడిందని మండిపడ్డారు. ఈ నేరాలను జగనే ప్రత్యక్షంగా ప్రోత్సహించారని ఆరోపణలు చేశారు. దాని ఫలితంగానే ప్రస్తుతం కొందరు ఐపీఎస్ అధికారులు అరెస్ట్ అవుతున్నారని చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం తిరిగి నిలబడుతోందన్నారు. జగన్ పాలనలో జరిగిన నేరాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చింతకాయల విజయ్ అన్నారు. ఎస్సీ యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు కాకినాడ ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారిగా ఐపీఎస్ మనీష్ దేవరాజ్ పాటిల్ను నియమించారు. విచారణ నివేదికను 60 రోజుల్లో ఎస్పీ, డీజీపీకి అందజేయాలని ఎస్పీ ఆదేశించారు. అవసరమైతే సంబంధిత న్యాయస్థానం అనుమతి పొందాలని సూచించారు. దర్యాప్తు చేపట్టి అదనపు ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేయాలన్నారు.
2022 మే 20న జరిగిన ఈ హత్య కేసును వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందని తీవ్రమైన ఆరోపణలున్నాయి. తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని ఇంటి వద్ద వదిలేసి వెళ్లిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో మొదట బుకాయించిన అనంతబాబు ఆ తర్వాత తానే చంపినట్లు అంగీకరించారు. ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. కొన్ని రోజులకు మధ్యంతర బెయిల్పై ఆయన విడుదలయ్యారు. ఇప్పటికీ బెయిల్పై బయటే తిరుగుతున్నారు. వైసీపీ హయాంలో పోలీసుల లోపభూయిష్టంగా కేసును దర్యాప్తు చేయడం వల్లే అనంతబాబుకు బెయిల్ వచ్చిందన్న తీవ్ర విమర్శలున్నాయి. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ఒక్కరినే నిందితుడిగా చేర్చారు. దీనిపై బాధిత కుటుంబంతో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. హత్యకు గల కారణాలు కూడా నిర్దిష్టంగా బయటకు రాలేదు. హత్య జరిగి 3 ఏళ్లవుతున్నా న్యాయం జరగడం లేదని బాధిత కుటుంబం నిస్సహాయతను వ్యక్తం చేస్తూనే ఉంది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సరైన విచారణ జరగాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని వారి తరఫున ప్రజా సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ హయాంలో కేసు పునర్విచారణకు కాకినాడ ఎస్పీ ఆదేశించడం కీలక పరిణామంగా మారింది. పునర్విచారణలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగి నిందితులకు శిక్ష పడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. యూరప్ పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. తొలుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం సహా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా కూటమి ఎంపీలు చంద్రబాబుతో ఉన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో సమావేశమయ్యారు. విజయనగరంతో పాటు భోగాపురం విమానాశ్రయ నీటి అవసరాలు తీర్చే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గుర్ల మండలం ఆనందపురంలోని తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. 90% పూర్తయిన బ్యారేజ్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న మంత్రి ప్రాధాన్యమిచ్చి తాము పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు తొలి ప్రాధాన్యమిచ్చి ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయమని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రాజెక్టు యొక్క లక్ష్యం విజయనగరం పట్టణానికి, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి, ఈ రెండింటికి కూడా అత్యంత అవసరమైనటువంటి మరి త్రాగునీరు, పారిశ్రామిక అవసరాన్ని తీర్చేటువంటి నీరంతా కూడా ఈ తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు నుంచి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ రకంగా ప్రయారిటీ 20,000 ఎకరాలు పైబడి తాగునీరు అందించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి ఉంటుంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయమన్నాం. 807 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవుతుందని చెప్పడం జరిగింది. గత 15-20 సంవత్సరాలకి అట్లా అంచనాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అంచేత సాధ్యమైనంత వరకు ఈ నిధుల్ని సమీకరించి ఇది పూర్తి చేసేటువంటి విధంగా పనిచేస్తాము. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి సమీపంలోని పెన్నా నదిలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ల యజమానుల మధ్య గొడవకు దారితీసింది. పెన్నా నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ట్రాక్టర్ల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆత్మకూరుకు చెందిన ట్రాక్టర్లు వచ్చి ఇసుకను తీసుకువెళ్తుండటంతో కాలువపల్లి చెందిన ట్రాక్టర్లు యజమానులు అడ్డుకున్నారు. తమ నదిలో ఇసుకను తీసుకువెళ్లడానికి వీల్లేదని వాదనకు దిగారు. ఈ క్రమంలో ఆత్మకూరుకు చెందిన కొందరు కాలువపల్లి ట్రాక్టర్ల ఆత్మకూరు మీదుగా అనంతపురానికి ఎలా వెళ్తాయో చూస్తామని అనడంతో ఘర్షణ నెలకొంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 2 గ్రామాల ట్రాక్టర్లను వెనక్కి పంపారు. నదిలోకి వెళ్లకుండా దారులను మూసివేశారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ను అనంతపురం 3వ పట్టణ పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు. కాసేపట్లో అనంతపురం మొబైల్ కోర్టు ముందు అనిల్ను పోలీసులు హాజరుపరచనున్నారు. గతంలో చర్చి స్థలం వివాదంలో అప్పటి సీఐ మురళీకృష్ణను అనిల్ బెదిరించిన కేసును విచారిస్తున్న పోలీసులు అందులో భాగంగా అనంతపురం తీసుకొచ్చారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ను
పీటీ వారెంట్పై అనంతపురానికి తరలించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు సహా పలు ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలు రాజస్థాన్ జైపూర్లోని ఆమెర్ కోటను సందర్శించారు. కోటలోకి గజరాజులు వారికి ఆహ్వానం పలికాయి. కోట మార్గం వద్ద రాజస్థాన్ సంప్రదాయ దుస్తుల్లో పలువురు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనను వాన్స్ పిల్లలు ఆసక్తిగా వీక్షించారు. జేడీ వాన్స్ పర్యటన నేపథ్యంలో ఆమెర్ కోట పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సౌదీ అరేబియాతో ఉన్న సుదీర్ఘమైన చారిత్రాత్మకమైన సంబంధాలను భారత్ ఎంతో విలువైందిగా భావిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో సౌదీ అరేబియాతో సంబంధాలు వ్యూహాత్మకంగా బలపడ్డాయని చెప్పారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు 2 రోజుల సౌదీ పర్యటనకు బయలుదేరే ముందు ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పోస్టు చేశారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం వంటి రంగాల్లో సంబంధాలతో సహా 2 దేశాలు పరస్పరం ప్రయోజనకరమైన గణనీయమైన భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో క్రౌన్ ప్రిన్స్ సల్మాన్తో వివిధ అంశాలపై చర్చలు జరపనున్నట్లు చెప్పారు. ఇది సౌదీకి తన 3వ పర్యటనగా చెప్పిన ప్రధాని మోదీ చారిత్రాత్మక నగరమైన జెడ్డాను సందర్శించడం మొదటిసారని పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్య మండలి 2వ సమావేశంలో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. సౌదీలోని భారత కమ్యూనిటీతో సంభాషిస్తానని చెప్పారు. సెంట్రల్ అమెరికా దేశం కోస్టారికాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలో ఒకటైన పోయాస్ అగ్నిపర్వతం అకస్మాత్తుగా విస్ఫోటనం చెందింది. ఈ ధాటికి సుమారు 3 కిలోమీటర్ల ఎత్తు మేర బూడిద ఎగిసిపడింది. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినట్టు కోస్టారికా జాతీయ విశ్వవిద్యాలయం ధృవీకరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అధికారులు విడుదల చేశారు. సమీప ప్రాంతాల్లో బూడిద పడుతుండటంతో అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.